నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా భారతీ న్యూస్ ప్రేక్షకులందరికీ హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్ చూద్దాం. ఇందూరు నగరంలో మారుమ్రోగిన అంజన్న నామస్మరణలు, అంబరాన్నంటిన పవనసుతిని శోభాయాత్ర, జెండా ఊపి ప్రారంభించిన ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. బలమైన రామరాజ్య స్థాపన ఏర్పాటు కావాలని ఆకాంక్ష. భద్రతా ఏర్పాట్లు చేపట్టిన పోలీస్ యంత్రాంగం, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన సీసీ హైదరాబాద్ కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన కవిత. భక్తుల ఆరాధ్య దైవం అంజన్న నామస్మరణతో ఇందూరు నగరం మారుమ్రోగింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీ నీలకంఠేశ్వర ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్రను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి ఎంపీ ధర్మపురి అరవింద్ కాషాయ జెండా ఊపి ప్రారంభించారు. బలమైన రామరాజ్య స్థాపన ఏర్పాటు కావాలని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆకాంక్షించారు. ఇందూరు నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం నుంచి శనివారం ఉదయం విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన వీర హనుమాన్ శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది. ఈ శోభాయాత్రను ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణతో కలిసి శోభాయాత్ర రథానికి ప్రత్యేక పూజలు చేసి జెండా ఊపి ప్రారంభించారు. శోభాయాత్రలో హిందూ సంఘాల నాయకులు, యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంజన్న నామస్మరణతో ఇందూరు నగరం మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్య శ్రీరాముడి ఆశీస్సులతో భవిష్యత్తులో తెలంగాణలో రామరాజ్య స్థాపన జరగాలని అంజన్న స్వామిని వేడుకుంటున్నట్లు తెలిపారు. మరొక్కసారి ఇందూరు ప్రజలకు వారు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అంజన్న నామస్మరణతో యువకుల నృత్యాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. భారీ విగ్రహాలైన హనుమాన్, శ్రీరాముడు, శివుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్, దత్తాత్రేయ స్వామి, భరతమాత భారీ విగ్రహాలు శోభాయాత్రలో ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. హిందూ సంఘాలు భారీ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అందరికీ ఇందూరు గడ్డ మీద నుంచి యావత్ భారతదేశానికి, ప్రపంచంలో ఉన్న యావత్ హిందూ బంధువులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదంతో సనాతన ధర్మ, హిందూ రాష్ట్ర స్థాపన, హిందువుల ఐక్యత ఇవన్నీ కూడా బలపడతా ఉన్నాయి భారతదేశంలో. మీ అందరి ఆశీర్వాదం. ఇదే రకంగా రామరాజ్య స్థాపన తెలంగాణలో కూడా అతి త్వరలో స్థాపించుకోవాల్సిందిగా కోరుకుంటూ నేను ఇవాళ ఆంజనేయ స్వామిని, బజరంగ్ బలిని కోరుకోవడం జరిగింది. రాములవారి ఆశీర్వాదంతో, అయోధ్య రాములవారి ఆశీర్వాదంతో, ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో తెలంగాణలో కూడా బలమైన రామరాజ్య స్థాపన చేకూరాలని నా మనస్ఫూర్తిగా
ఇందూరు గడ్డ మీద నుంచి కొడతా ఉన్నాను. గర్వంగా చెప్తా ఉన్నాను, తెలంగాణలో రామరాజ్య స్థాపనకి ఇందూరు గడ్డనే పునాది బలంగా వేస్తా ఉన్నాను. దానికోసం నేను ఇందూరు ప్రజలకి ఎప్పటికీ రుణపడి ఉంటాను, పాదాభివందనం చేస్తాను. ఇందూరు నగరంలో హనుమాన్ శోభాయాత్రను పురస్కరించుకొని పోలీసులు విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కమాండ్ కంట్రోల్ రూమ్లోని సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా సున్నితమైన ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగరంలో శనివారం హనుమాన్ శోభాయాత్ర కంఠేశ్వర్ శ్రీ నీలకంఠేశ్వర దేవాలయం నుండి గోల్ హనుమాన్ వరకు కొనసాగింది. శోభాయాత్ర వెళ్లే రోడ్లలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. శోభాయాత్ర సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో శోభాయాత్ర ప్రతి ఒక్కరూ నిర్వహించుకోవాలని కోరారు. ప్రజలు ఎవ్వరూ కూడా ఎలాంటి పుకార్లను నమ్మకూడదని, ఈ శోభాయాత్ర పూర్తిగా సీసీ కెమెరాల నిఘా మధ్య నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. అనంతరం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ హాల్లో ఏర్పాటు చేసిన దాదాపు 225 సీసీ కెమెరాల ఫుటేజ్ విభాగం ద్వారా హనుమాన్ శోభాయాత్రను వీక్షించారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంకా సిపితో పాటు ఏసీపీ రాజా వెంకటరెడ్డి ఉన్నారు. ఇవాళ హనుమాన్ జయంతి 2025 జులూస్లో భాగంగా ఇక్కడ మన నిజామాబాద్లో టోటల్ 84 ర్యాలీలు ఉన్నాయి. వాటి అన్నిటి గురించి బందోబస్తు చేసుకోవడం, అన్ని చోట్ల అన్నదానాలు, మిగతా సాంస్కృతిక కార్యక్రమాలన్నింటికీ మేము బందోబస్తు చేయడం జరిగింది. మొత్తం జిల్లా నుంచి, జిల్లా బయట నుంచి బెటాలియన్ కలిపి మొత్తం 1500 పైగా ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. అందరం అట్లానే అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. సో దట్ ప్రొసెషన్ జరిగేటప్పుడు ఈ ఎటువంటి రోప్స్ కానీ ఇవన్నీ కానీ అడ్డం లేకుండా ఉండడానికి కూడా మేము అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా మన నిజామాబాద్ ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అందరూ హనుమాన్ జయంతిని ఉత్సవాలని ప్రశాంతంగా చట్టానికి పరిమితిలో ఉండి హ్యాపీగా జరుపుకోవాలని మనసారి కోరుకుంటూ అందరికీ మరి ఒకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఆల్రెడీ చెప్పే కదండి, 1500 మందితో బందోబస్తు చేసుకున్నాము. మొత్తం మన నిజామాబాద్ పోలీసులతో పాటు బయట జిల్లాల నుంచి కూడా తీసుకోవడం జరిగింది. అట్లానే బెటాలియన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అందరినీ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే డిప్లాయ్మెంట్ చేశారో వాళ్ళకి బ్రీఫింగ్ చేయడం జరిగింది. వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో దట్ బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తులో అందరూ పార్టిసిపేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. హనుమంతుని దయతో ప్రతి ఒక్కరి జీవితాలు విజ్ఞానంతో నిండి ఉండాలని ఆంజనేయ స్వామిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేడుకున్నారు. ప్రతి ఒక్కరిలో భక్తి భావం ఉండాలని అన్నారు. హనుమంతుడి కృప ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్, కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె ఆలయానికి రావడంతో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. పూజ అనంతరం ఆలయ అర్చకులు కవితకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ హనుమంతుడి అనుగ్రహం లభించాలని వేడుకున్నారు. హనుమంతుని దయతో ప్రతి ఒక్కరి జీవితాలు విజ్ఞానంతో నిండి ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరిలో భక్తి భావం ఉండాలని ఆంజనేయ స్వామిని ప్రార్థించారు. హనుమంతుడి కృప ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తున్నానని ఆమె చెప్పారు. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా దేశవాసులందరికీ, తెలంగాణ బిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. హనుమంతుడు అంటేనే ప్రేమ, భయం లేకుండా చేయడం, భక్తి భావంతో ఉండేటటువంటి ఆ దేవదేవుడి యొక్క ఆశీర్వాదం తెలంగాణ బిడ్డలందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో కార్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ చాలా పాత టెంపుల్, చాలా పెద్ద టెంపుల్, చాలా మహిమగల టెంపుల్. మరి ఈ ఆలయంలో తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కూడా వేడుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హనుమాన్.
ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలని రైతులకు సూచించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బందిని మొదలుకొని అధికారుల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. నవిపేట మండలం నాగేపూర్, నిజాంపూర్, నాళేశ్వర్, నవిపేట్లలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ శనివారం సందర్శించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను ఆయన పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. కాంటా చేసేందుకు సిద్ధంగా ఉంచిన ధాన్యం తేమ శాతాన్ని సైతం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలని రైతులకు సూచించారు. కాగా నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అధికారులకు ఆయన సూచించారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని వెంట లారీలలో లోడ్ చేయించి కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని అధికారుల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని, నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. అదనపు కలెక్టర్ వెంట డీసీఓ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ఇందూరు నగరంలో హనుమాన్ విజయ శోభాయాత్ర కన్నుల పండువగా జరిగింది. జై బోలో శ్రీరాముకి, జై జై హనుమాన్ అంటూ భక్తులు శోభాయాత్రను ఉత్సాహంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. మరోవైపు పోలీసులు శోభాయాత్రలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టారు. నగరంలో హనుమాన్ యాత్ర శ్రీ నీలకంఠేశ్వర ఆలయం వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీలో అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ గతంలో శోభాయాత్ర ప్రారంభించే సమయంలో ఆంజనేయ స్వామి వారి భారీ విగ్రహాన్ని కృష్ణా కాంటినెంటల్ భారతీ ఛానల్ యజమాని గాది కృష్ణ ముందుకొచ్చి అందజేశారని చెప్పారు. అప్పటి నుంచి అదే విగ్రహం ప్రతి ఏడాది హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రలో ఊరేగిస్తారని చెప్పారు. గాదకృష్ణ కుటుంబంపై అంజన్న ఆశీస్సులు ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆకాంక్షించారు. హనుమాన్ భక్తులు, హనుమాన్ దీక్ష స్వాములు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. హనుమాన్ విజయ యాత్ర ర్యాలీ సందర్భంగా నగరం కాషాయ వర్ణమైంది. కాషాయ ధ్వజాలను ధరించిన దీక్ష స్వాములు, భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. శ్రీరాముని, ఆంజనేయ స్వామి ప్రతిమలతో రథం వెంటరాగా నగరంలోని నాల్కల్ చౌరాస్తాలో గల హనుమాన్ మందిరం వరకు ర్యాలీ సాగింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ఇతర అధికారులు బందోబస్తు కార్యక్రమంలో స్వయంగా పర్యవేక్షించారు. నగరంలో హనుమాన్ విజయ యాత్ర జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రేమగా పిలుచుకునే భారతీయ జనరల్ కృష్ణ సోదరుడికి ఈ హనుమాన్ జన్మదిన సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ వాయుపుత్రుడు హనుమంతుడి ఆశీర్వాదం ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే నేను విశ్వ హిందూ పరిషత్లో యాక్టివ్ కార్యకర్తగా ఉన్నప్పుడు మొదటి విగ్రహదాత, హనుమంతుడి విగ్రహదాత మా కృష్ణ సోదరుడు. వారికి మరొక్కసారి ఈ సందర్భంగా శుభాకాంక్షలు. నగర శివారు నాగారంలో గల అతి ప్రాచీన నీరుగొండ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఉదయం తెల్లవారుజాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత పురాతనమైన శ్రీ నీరుగొండ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ దినోత్సవ వేడుకలు శనివారం ఉదయం 5:30 నుండి తమలపాకుల అర్చన, మహానైవేద్యం, మహాదాసి నిర్వచనం, తీర్థప్రసాద వితరణ, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అయితే హనుమాన్ జయంతి సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెల్లవారుజామున 5:00 ప్రత్యేక పూజ, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో ఉన్న విశిష్టమైన పాలబావిలోని నీరు ఒంటిపై చల్లుకుంటే సర్వదోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకమని అర్చకులు తెలిపారు. ఉదయం 7 గంటల నుండి మహా అన్నదానం ప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వాములను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
మా కమిటీ వారు 3 నెలలుగా కష్టపడుతున్నాము. ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అందరూ భగవంతుని ఆశీస్సులు తీసుకొని ఇక్కడ మాకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతూ అందరు ప్రతి ఒక్క భక్తుడు వచ్చి అన్నప్రసాదాన్ని సేకరించి ఆంజనేయ స్వామికి పాత్రలు కావాలని మా భీమ్నాథ్ భూమయ్య, పబ్జి వారు, కిషన్ సెక్రటరీ గారు, కర్నాల సుధాకర్ గారు, మా కమిటీ అందరము కోరుకుంటూ మీ అందరికి ఎప్పుడు ఎల్ల విధాల అభివృద్ధికి పాటుపడదామని ప్రతి ఒక్క భక్తుడు ఆశీస్సులు మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాము. భీమ్గల్ పట్టణంలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను శోభాయమానంగా నిర్వహించారు. బస్టాండ్ వద్ద గల పురాతన ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భీమ్గల్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జన్మదినోత్సవ సంబరాలను నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకం, పుష్ప అర్చనతో పాటు స్వామివారికి ఇష్టమైన తమలపాకుల దండలతో అలంకరించారు. రామనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం అంతా మారుమ్రోగింది. వేద పండితులచే హనుమాన్ చాలీసా పారాయణం జరిపారు. అనంతరం అన్నసత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు భూపతి మాట్లాడుతూ కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతోందని అన్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం చెక్కల నర్సయ్య ఇతర భక్తుల ఆధ్వర్యంలో ఆలయం పునఃనిర్మాణం జరిపామని చెప్పారు. హనుమాన్ జన్మదినం సందర్భంగా భక్తుల సహకారంతో వైభవంగా నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చెక్కల నర్సయ్య, పల్లికొండ భూపతి, రాజు, శివకుమార్, అభిలాష్, వెంకటేష్, అనిల్, దేవేందర్, శ్రీనివాస్, భూపాల్, రవి, ప్రముఖ వ్యాపారులు, భక్తులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం పూజలు జరుపుతూ అన్నదాన కార్యక్రమంలో ఎప్పుడు కూడా మాకు ఇలాగే స్వామివారి ఆశీస్సులు ఉంటూ ముందుకు ప్రతి సంవత్సరం ఇలాగనే జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. మా పెద్ద మనిషి చెక్కల నరసయ్య ఆధ్వర్యంలో మాకు కమిటీ ఏర్పాటు చేయించిండు. తన ఆధ్వర్యం ముందు చూపించి మాకు డబ్బుల రూపంలో ప్రతి సంవత్సరం ఇలా కేటాయించుకుంటూ మేము వర్తక సంఘము మరియు కార్యక్రమం గడ్డకెక్కిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇప్పుడు ఇలాగనే జరగాలని మేము కోరుకుంటున్నాం. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వార్తలకు తిరిగి స్వాగతం. నవీపేట్ మండల వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తుంగిని గ్రామ శివారులో గోదావరి నది ఒడ్డున కొలువుదీరిన ప్రాచీన హనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. నవీపేట్ మండల వ్యాప్తంగా హనుమాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అతి పురాతన తుంగిని హనుమాన్ ఆలయాన్ని
అందంగా అలంకరించారు. శనివారం ఉదయం నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు ఆచరించారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని ఆకు పూజలు, సింధూర పూజలు చేశారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం మార్వాడి సంఘం, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్వాడి మంచ్ ఆధ్వర్యంలో ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తి పాటలతో కళాకారులు అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మార్వాడి సంఘం సభ్యులు అశోక్ దాయిమా మాట్లాడుతూ ప్రజలకు హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆలయ అభివృద్ధికి సహకరించాలని, త్వరలోనే ఆయన మంత్రి కావాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఆలయానికి త్వరగా రోడ్డు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంతగానో ప్రజలు వచ్చిందా వాళ్ళకు మేము బాగా ధన్యవాదాలు ఇస్తున్నాము. ఇట్లనే మీరు వస్తూ ఉండండి. ఇలా కర్ణాటక, మహారాష్ట్ర, ఇటు బీదర్ లైన్కి వెళ్ళి కానీ ధర్మాబాద్కి వెళ్ళి అందరూ వస్తున్నారు. ఇలా ఎందుకంటే ఇలా ఏమైనా అనుకున్నది మొత్తం జరుగుతుంది. అందుకోసం ఇలా ఇది కూడా మనం మెల్లగా అడిగించాక మాకు డెవలప్మెంట్ కోసం ఇస్తూ ఉంటాం. ఇప్పుడు మా మార్వాడి సమాజ్ కానీ, మా నిజామాబాద్ రైస్ మిల్లర్స్ కానీ, అగర్వాల్ సమాజ్ కానీ, ఇంకా వేరే సమాజ్ కానీ, గోల్డెన్ సిల్వర్ మర్చెంట్ అందరూ మాకు సహకరిస్తుంది. మేము ఒకటే ఇప్పుడు ప్రభుత్వానికి కోరుకుంటున్నాం, సుదర్శన్ రెడ్డి గారికి మాకు ఎంత జల్దీ అయితే అంత రోడ్ వేయించేయాలా. మేము కూడా దేవుడు కోరుకుంటున్నాం. మీకు ఎంత తొందర మినిస్ట్రీ వచ్చేస్తే అంత మాకు కూడా బాగా ఉంటుంది. ఇటు కూడా చుట్టుపక్కల బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా మేము ప్రజలకి అదే కోరుకుంటాం. ఇప్పటిదాకా కనీసం సుమారు 4,000 మంది వచ్చిపోయారు. సాయంత్రం దాకా ఇంకా ఒక 4,000 మంది భోజనం చేసిపోతారు. అంతది ఇప్పుడు ఒకటే అంటున్నాం, మీరు ఇట్లా వస్తూ ఉండండి. ఇంకా మీడియా మిత్రులు కూడా చెప్తున్నాం, మీరు కూడా మంచిగా రాయండి. చూడ మా రోడ్ కోసం అన్ని విషయాలు రాయండి. మాకేమేమి ప్రాబ్లం ఉంటే మీరు కూడా రాయండి సార్. అంతా హనుమాన్ ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హనుమాన్ ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలోని ఆంజనేయ స్వామి వారి ఆలయాలు రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి నామస్మరణలతో మారుమ్రోగాయి. హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. వాడవాడల ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాత బాన్సువాడలోని హనుమాన్ ఆలయంతో పాటు పెద్ద హనుమాన్ ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం విశేష పూజా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, ఏజాజ్, పిట్ల శ్రీధర్, శివదయాల్, ఉదయ్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరం ఆదర్శ్ నగర్లో గల శ్రీ దాసాంజనేయ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు తమలపాకు పూజలతో అభిషేకాలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నగరంలోని ఆదర్శ్ నగర్లో శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఆదర్శ్ నగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున నుంచి స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారి నేతృత్వంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం భక్తులకు నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో వందలాది మంది పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ్ నగర్ అభివృద్ధి కమిటీ సలహాదారులు డాక్టర్ కొండ ఆసన్న, అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, మాజీ కార్పొరేటర్ నిచ్చంగ్ లతాకృష్ణ, రిటైర్డ్ ఎస్ఐ పండరి, మధుకర్, కన్నా, అనిల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంజనేయ టెంపుల్లో మా యొక్క ఆదర్శ్ నగర్ కమిటీ తరఫున మేము అందరము కమిటీ సభ్యులు, మా యొక్క యువకులు, మహిళలు, మా యొక్క ఆదర్శ నగర్ ప్రజలు అందరూ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని 3 రోజుల నుండి మా యొక్క హనుమాన్కు మేము ఘనంగా అలంకరించి ఈరోజు హనుమాన్ జయంతి చేయడం జరిగింది. ఈ యొక్క హనుమాన్ జయంతికి చాలా పెద్ద ఎత్తున ప్రజలు దేవుని యొక్క ఆశీస్సులు తీసుకుంటూ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. కాబట్టి
ఈ యొక్క నిజామాబాద్ నగర ప్రజలు మరియు మా ఆదర్శ నగర ప్రజలందరూ సుఖ సంతోషాలతో మా యొక్క హనుమాన్ ఆశీస్సులతో మా యొక్క గల్లీవాసులు ఏం ఇబ్బందులు లేకుండా మేము అందరము కలిసి మెలిసి ఈ యొక్క ఆదర్శ నగర కమిటీ అభివృద్ధి కమిటీ మేము ప్రతి సంవత్సరము ఈ యొక్క హనుమాన్ జయంతి జరుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఈ రోజున మేము అన్నదాన కార్యక్రమం కూడా జరుపుతాము. వేల్పూర్ మండల వ్యాప్తంగా హనుమాన్ జన్మదినోత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి. గ్రామ గ్రామాన భక్తులు ఊరేగింపులు నిర్వహించి భక్తి కీర్తనలు ఆలపించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం పంచామృత అభిషేకం, ప్రత్యేక అలంకరణ చేసి హారతి నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు అరవింద్ శర్మ మాట్లాడుతూ హనుమాన్ జన్మదినోత్సవ విశేషాలను వివరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పడిగల గ్రామంలో హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా ఉదయం స్వామివారికి అభిషేకం, అర్చనతో పాటు హోమము, బలిహరణము కార్యక్రమాలు వేద పండితులు రఘురామాచార్యులు నిర్వహించారు. అనంతరం 100 స్వాములతో శనివారం ఉదయం స్థానిక రామాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. హనుమాన్ ఆలయం వరకు ప్రధాన వీధులలో జై హనుమాన్, జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ శోభయాత్ర నిర్వహించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కామ క్రోధ గుణము తైసి భక్తిగా వెలిగించినాము. నిరాకార నిరంజన నీకు హారతి, కొండగట్టు ఆంజనేయ మంగళహారతి. నిరాకార నిరంజన నీకు హారతి, కొండగట్టు ఆంజనేయ మంగళహారతి. మాయాని తెరలు తీసి మల్లెమాల వేసి. హనుమాన్ ఆలయాలు కాషాయ జెండాలతో శోభాయమానంగా దర్శనమిచ్చాయి. భక్తులు ఆంజనేయ స్వామి వారికి తైలాభిషేకం, సింధూర పూజలు చేసి హనుమాన్ చాలీసా పఠించారు. మోస్రా మండలంలో హనుమాన్ విజయోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని రామాలయంతో పాటు హనుమాన్ మందిరాల్లో తైలాభిషేకం, సింధూర పూజలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి మాలధారణ చేసిన భక్తులు హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం పఠించారు. హనుమాన్ ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. మోస్ట్రాతో పాటు మండలంలోని పలు గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ చేపట్టారు. మోస్ట్రాలో 2 రోజులు జాతర ఉంటుందని, ఆదివారం సాయంత్రం కుస్తీ పోటీలు నిర్వహించి జాతర ముగింపు ఉంటుందని గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్లా పోతురెడ్డి తెలిపారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను, జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. రుద్రూర్ మండల కేంద్రంలోని పెద్ద హనుమాన్ మందిరంలో శనివారం హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, హనుమాన్ స్వాములు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా రుద్రూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఆంజనేయ స్వామి మందిరాలను అందంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంబెం గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి సంవత్సరం మాదిరిగా శనివారం సాయంత్రం పోచమ్మ గుడి వద్ద కుస్తీ పోటీలు నిర్వహించనున్నారు. అలాగే రుద్రూర్ మండల కేంద్రంలోని జేఎన్సీ కాలనీలో గల హనుమాన్ మందిరంలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఎస్ఐపి సాయన్న చేతుల మీదుగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. పవనసుతుడు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. ఆంజనేయ స్వామి పట్టుదల స్వామి భక్తికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ఆరుమూరు పట్టణంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల్లో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో ఆరుమూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మామిడిపల్లి హనుమాన్ మందిరం, కోటారుమూరులోని శివాలయంలో గల హనుమాన్ ఆలయం, జంబి హనుమాన్ ఆలయం, మీది బజార్, కాశీ హనుమాన్ మందిరం, లాలీగడి హనుమాన్, సిద్దులగుట్టలోని హనుమాన్, హౌసింగ్ బోర్డు కాలనీ హనుమాన్ మందిరాల్లో శ్రీ ఆంజనేయ స్వామికి అర్చన చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పల్లెలన్నీ భక్తి పారవస్యమయ్యాయి. హనుమాన్ ఆలయాలకు నూతన శోభ సంతరించుకోగా అనేక గ్రామాల్లో భక్తి శ్రద్ధలతో శోభాయాత్రలు నిర్వహించారు. ఎడపల్లి మండలం ఠానాకలాన్ గ్రామంలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. హనుమాన్ మాలధారణ చేసిన స్వాములు, గ్రామస్తులు అందరూ కలిసి శ్రీ ఆంజనేయ స్వామి వారి శోభాయాత్ర నిర్వహించారు. జై శ్రీరామ్, జై ఆంజనేయ అంటూ నినాదాలు చేశారు. భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేసి శోభాయాత్రను సంతోషంగా జరుపుకున్నారు. అంతేకాకుండా శోభాయాత్ర అనంతరం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఘనంగా పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిపి ఆదేశాల మేరకు పోలీస్ బందోబస్తు నిర్వహించారు. మహాబలవంతుడు, రామభక్తుడు, వాయుపుత్రుడైన మహా ఆంజనేయ స్వామి వారి జన్మదినోత్సవ సంబరాల్లో పాల్గొనడంపై ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం తరువాత హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములందరూ కొండగట్టుకు బయలుదేరి మాల విరమణ చేయనున్నట్లు తెలిపారు. రెంజల్ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో శ్రీ ఆంజనేయ స్వామి జన్మదినోత్సవ వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. ఆయా గ్రామాల్లో వేడిసి ఆలయ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో మందిరాలను అందంగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆకు పూజలు, అర్చనలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తజన సందోహంతో దర్శనమిచ్చాయి. హనుమాన్ మాలధారణ చేసిన స్వాములు హనుమాన్ చాలీసా పఠనం చేశారు. జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణాలు భక్తి పారవస్యంలో మునిగిపోయాయి. పలు గ్రామాల్లో యువకులు, భక్తులు హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. మాలధారణ చేసిన స్వాములు రెంజల్లోని హనుమాన్ ఆలయంలో 80 రకాల వంటకాలతో నైవేద్యం సమర్పించారు. ఆలయం నుంచి కళ్యాణ మండపం వరకు భజన కీర్తనలు ఆలపిస్తూ ఊరేగింపు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం హనుమాన్ ఆలయాల వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని పాల్దా, జొన్నపల్లిలో మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ జంగిటి రామచందర్, డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ సిబ్బంది, కాలూరు మాజీ సర్పంచ్ అగ్గు భోజన్న తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 27వ డివిజన్ బీజేపీ నేత, సామాజిక కార్యకర్త వెంకట్రాములు ఆధ్వర్యంలో వర్ణి చౌరస్తాలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భక్తుల కొరకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్రమైన ఎండలు, ఉష్ణోగ్రతలు ఉండటం వలన ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అలాగే ఆలయాల అభివృద్ధి కొరకు తన వంతు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆనందనగర్లోని మైసమ్మ ఆలయ నిర్మాణం కొరకు 5,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు మరో 52,000 రూపాయల మెటీరియల్ అందించడం జరిగిందని అన్నారు. అలాగే పలు ఆలయాలకు అన్నదానం కొరకు ఇస్తరాకులు, గ్లాసుల పంపిణీతో పాటు తన వంతు సహాయంగా బియ్యం కూడా వితరణ చేయటం జరుగుతోందని చెప్పారు. నగరంలోని నాగారం గోశాల చౌరస్తా వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా 10, 11వ డివిజన్కు చెందిన యూత్ లీడర్ గోపరాజు నరేష్ ఆధ్వర్యంలో కాషాయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హిందువులందరూ ఏకతాటిపై ఉండాలనే ఉద్దేశంతో కాషాయ జెండాను ఎగురవేయటం ఆనవాయితీగా వస్తోందని ఆయన చెప్పారు. హిందూ బంధువులు హనుమాన్ జన్మదినోత్సవం రోజున తమ కాలనీల్లో హనుమాన్ కాషాయ జెండాను ఎగురవేసి హిందువులందరూ ఐక్యంగా ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ సోదరుల
అమలుపై ఉందని ఆయన అన్నారు. నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల కామర్సు విద్యార్థులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి అధ్యక్షత వహించి సమాజంలోని అన్ని రంగాలలో అవకాశాలు మీకు అందుబాటులో ఉన్నాయని, మంచి ఫలితాలను నైపుణ్యాలను బట్టి గొప్ప అవకాశాలు వస్తాయని, ఆ దిశగా కష్టపడాలని సూచించారు. వైస్ ప్రిన్సిపల్ రంగరత్నం చదువుతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అన్నారు. బీబీఏ విభాగాధిపతి రంజిత మాట్లాడుతూ కళాశాలలో అధిక సంఖ్య విద్యార్థులు చేరే కోర్స్ కామర్స్ విభాగమని కొనియాడారు. ఎస్ఎస్సి అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి మాట్లాడుతూ ప్రపంచమై కామర్స్ మేనేజ్మెంట్ రంగంలో దూసుకుపోతోందని, కామర్స్ విద్యార్థుల ముంగిట్లోకి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని, అందుకు తగినట్లు మనం శిక్షణ పొంది ఉండాలని అన్నారు. పిఆర్ఓ డాక్టర్ దండుస్వామి విద్యార్థులను ఉర్రూతలూగించేటట్లు పాటలు పాడారు. కామర్స్ విభాగం అధ్యక్షులు వినయ్ కుమార్ మాట్లాడుతూ కామర్స్ విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రారంభిస్తున్న కొత్త కోర్సులను, దాని ప్రాముఖ్యతను వివరించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భద్రతా ఏర్పాట్లు చేపట్టిన పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన